అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే టీవీ పెట్టేసరికి ఫస్టే వందే మాతరం పాట వినిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత విన్నట్లుగా అనిపించింది. వచ్చే ఆ పాటతో పాటు నేను కూడా కలిపి పాడుకున్నానండి. నేను ఎక్కువ పాడుకుంటూనే ఉంటానండి. నాకిష్టం. జనగణమన, వందే మాతరం ఇవి 2 కూడా పాడుతూ ఉంటాను. అలానే ఈరోజు పనులన్నీ చేసుకున్నాను. దీపారాధన చేద్దాము అనంటే ఆయిల్ కొంచెమే ఉన్నదండి. అట్లానే నేను గుమ్మం దగ్గర ప్రతిరోజు కూడా సాంబ్రాణి కడ్డీ ఇవి వెలిగిస్తాను. ఆ ప్యాకెట్ కూడా అయిపోయిందనమాట. మా మరిది గారేమో బ్లింకిట్‌లో ఆర్డర్ చేయొచ్చమ్మా వెంటనే వస్తాయి అనేసరికి ఆ బ్లింకిట్‌లో కావాల్సినవన్నీ ఆర్డర్ చేశానండి. పిల్లోడిలాగా కాదు, ఆ తాటిగారులు కేక వినిపిస్తే చాలు పరుగున వచ్చేసాడయ్యా. నిన్ను ఆగమన్నాను కదా ప్రతిసారి. దా బాబు బ్లింకిట్టా, దా నాన్న. థ్యాంక్ యూ. క్విక్గానే వచ్చేసినాయి. తిను బాబు, బాగుంటుంది. మీకు తెలియదు అయితే, నీకు తెలియదు కదా ఈ తాటిగారెలు. తిను, బాగుంటుంది. హైదరాబాద్ అంట ఆ బ్లింకిట్ నుంచి వచ్చిన బాబుది. బాగానే వచ్చేసినాయండి. నేను ఇదే ఫస్ట్ అబ్బా ఆర్డర్ చేయటం. పిల్లలు వచ్చినప్పుడే ఏయో ఆర్డర్ చేసుకున్నట్టున్నారు. రమ్య ఆర్డర్ చేసుకుంది. ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కడ్డీలు, దేవుడి ఆయిలు, పెద్ద ఒత్తులు ఈ ఆర్డర్ చేశాను. అన్నీ వచ్చేసినాయండి. సాంబ్రాణి లోబాన్ అనమాట అండి ఇది. దీనిలో ఒక స్పూన్ పింగాణి స్పూన్ లాంటిది కూడా వచ్చింది. బాగుంది. ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఇదేంటి, ఇది మామూలు స్టిక్స్, కోన్లా ఉంటాయి కదా, కోన్ లాంటి స్టిక్స్. మంగళదీప్ ధూప్ స్టిక్స్ ఇలాంటివి అనుకుని ఆర్డర్ పెట్టానండి ఇది చూసి. కానీ దీనిలో ఏంటో ఇలాగున్నాయి. ఇవేమో మెత్త సుత్తల్లాగా ఉన్నాయి. ఇగోండి, మెత్త మెత్తగా ఉన్నాయి. ఇలాంటి ప్యాకెట్లు ఉన్నాయి. ఈ ఈ కోన్స్ అయితే బాగుంటాయి. ఇంతకుముందు వాడా నేను మంగళదీప్ వాళ్ళాగే. కానీ మరి ఇప్పుడు ఏంటో ఇవి వచ్చినాయి. గొప్పగా ఉంటుందండి. మామూలుగా ఇలా ఇంతంత స్టిక్స్ ఉంటాయి చూడండి, సాంబ్రాణి స్టిక్స్. అవి పెట్టాను అనమాట ఆర్డర్. అవి అనుకున్నాను. అన్నీ ఇవే వచ్చినాయండి. ఏంటో ఇవేమో మెత్త మెత్తగా ఉన్నాయి. చూద్దాం, పెట్టి చూద్దాం. ఇదే ఫస్ట్ టైం కదా తెప్పించడం, అందుకనమాట. ఈ కుందులు అయితే తెలుసులేండి. ఇవి సాంబ్రాణి కుందులు తెలుసు కదా. ఆయిల్ ప్యాకెట్టే పెట్టాను అనమాట. అంటే మేము మిల్లు నుంచి తెచ్చుకుంటాము. ఇప్పటికిప్పుడు అర్జెంట్ కాబట్టి ఒక 1/2 లీటర్ది ఆయిల్ ప్యాకెట్ పెట్టాను. అదే బాటిల్లో వేసేసుకోవటానికి. ఇది 1/2 లీటర్ కాదు, 450 ml అనుకుంటా. ఇది పైగా ఇవి స్టిక్స్ లాగా ఉన్నాయి. ఎందులో పెట్టుకోవాలి వెలిగించి? అది కూడా ఏమీ లేదు. అంటే ఆ స్టిక్స్ దేనిలో పెట్టాలి? ఇలా స్టిక్ లాగా ఉన్నది కదండి, ఇలా ఉన్నాయి కదా కూడా. దీనిలో అయితే ఇలా ఒక ప్లేట్ ఇచ్చాడు. అంటే ఇలాంటివి కావాలి, కోన్స్ కావాలి అని పెట్టాను అనమాట. ఈ కోన్స్ ఇష్టం అండి నాకు. అవి పెడితే ఏయో స్టిక్కులు లాంటివి పంపించాడు. ఆ స్టిక్కులు కూడా మెత్త మెత్త దూదుల్లాగా ఉన్నాయి. ఏంటో ఇదిగోండి, ఇందులో కూడా చూసారా ఇలాగా, ఇలాంటివే. కాకపోతే దీనిలో ఇది ఒకటి ఇచ్చాడు. దీనిలో ఎలా పెడతాం ఈ స్టిక్ని? అసలు చాలా గమ్మత్తు. ఇది వేస్టే. కాకపోతే ఇది పెద్ద ఖరీదు కాదు. ఇదేమో 24 రూపీస్.
ఆ పెద్ద ప్యాకెట్ మంగళదీపుదేమో 69 రూపీస్. ఈ రెండు వేస్టే అండి. ఏయో అర్జెంట్ అని ఆర్డర్ పెట్టుకుంటే ఇవి రెండు వేస్ట్ అయినాయండి. ఇక ఒత్తులు ఒకటి పెట్టాను. సాధారణంగా ఇలాంటి ఒత్తులు నేను వాడనండి. మెలితిప్పు ఉంటాయి చూడండి, గట్టి ఒత్తులు అవే వాడతాను. సరే ఇవి ఎలాగైనా వాడేస్తాంలేండి. ఇదేమిలా 12 రూపాయలు. మా వారు మధ్యాహ్నం నీకు ఆయిల్ తెస్తాను అని అంటే, మనం ఎక్కడ వింటామండి, వినం. మేము సాధారణంగా దీపం ఆయిల్ అని అంటే మిల్లులో తీసుకుంటాం అన్నమాట అండి. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ. కొబ్బరి నూనె కొంచెమే ఉందని ఆ కొద్దిగా వేసి వెలిగించాను అనమాట. అందుకని ఆయిల్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను. ఈ ఆర్డర్ అలవాటు నాకు లేదండి. మా ప్రేమ బాబు అన్నీ ఆర్డర్లు అంటాడనమాట. ఈ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసరికి ఇలాగ అయ్యింది. బిల్ ఎంత అయిందో తెలుసా అండి? 418 రూపాయలు. మాట్లాడకుండా మా వారు మధ్యాహ్నం తీసుకొస్తాను అంటే మధ్యాహ్నం వరకు ఆ దీపం వెలిగేది. ఒక పూట ఏముంది, సాంబ్రాణి వెలిగించుకోకుండా ఉండేవాళ్ళం, అంతే కదా. ఈ బయట ఇలా వెలిగించి సాంబ్రాణి కడ్డీలు, ధూప్ స్టిక్స్ ఏవో ఒకటి వెలిగించి పెట్టడం నాకు అలవాటు అనమాట అండి. విశేషమైన రోజుల్లో ముఖ్యంగా కంపల్సరీ పెడతాను. రోజు అయితే కంపల్సరీ అండి పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ సమర్పిస్తాను అనమాట. అలా అని చెప్పి ఎక్కువ పొగ వచ్చేవి కూడా మేము వాడము. ప్రతిరోజు కూడా అండి ఒకే ఒక్క అగరబత్తి వెలిగిస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ పొగ వస్తే కొంచెం మా వారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పొగ ఎక్కువ వచ్చేదేమీ వాడము. అలాంటిది ఇవి విపరీతమైన పొగ వచ్చేస్తుంది అనమాట అండి. ఈరోజు సాయంత్రం పర్లమ్మ తల్లి జాతరకి వెళ్తానికి డిసైడ్ అయ్యాను అనమాట అండి. ఈరోజు జాతర. ముందు రోజు మేము తోటకి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ అనుకోకుండా ఆగాము. జాతర అని తెలిసింది అంటే అమ్మవారు మనకి తెలియచేసింది కదా, కంపల్సరీ వస్తానమ్మా అని అనుకున్నాను అనమాట. ఉదయం నుంచి మా వారితో మా మరితో చెప్తున్నాను, నువ్వంటే నువ్వు అని చెప్పి. ఇద్దరు సాయంత్రానికి గైర్హాజరయ్యారండి. ఇంకా ప్రేమబాబు వచ్చిన తర్వాత తనే వచ్చాడు ముందు. బాబు కొంచెం జాతరకి తీసుకెళ్ళయ్యా అంటే, సరే తను ఇంకా ఇంట్లోకి కూడా రాలేదు, పద నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి అంటే ఇద్దరం బయలుదేరామన్నమాట అండి. అంటే పర్లమ్మ తల్లి అని అంటే మన పొలిమేరలో ఉంటుందన్నమాట అండి ఆవిడ. మా ఇంటి నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మనకి పర్ణశాల ఇటువెంపు అయితే పర్లమ్మ తల్లి అటువెంపు ఉన్నదన్నమాట అండి. ప్రేమ టీవీలు పెట్టుకుని వెళ్తున్నారు. అవునా? ఏంటి అలాగా నడుస్తూ ఉండాలా పెట్టుకుని, అంతేనా? ఓయ్ నేను ఎప్పుడు చూడలేదబ్బా. అలాగా రకరకాల ట్రెండ్లు మారిపోతున్నాయి. మా ఊళ్ళమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా. ఇదిగోండి పర్లమ్మ తల్లి జాతరకు వచ్చేసాం. లైటింగ్ ఇదంతా కూడా డే టైం చూసాము నిన్న. ఇదిగోండి లైట్లు వేస్తే ఇలా ఉన్నదనమాట. చాలా బాగా చేస్తారండి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు. జాతర చాలా బాగా చేస్తారు. అంటే ఒక్కరోజు కాదండి, ఇది ఒక వారం రోజుల పాటు ఈ జాతర అంతా జరుగుతుందనమాట. ఈవేళ ప్రత్యేకించి నిప్పుల గుండం తొక్కటం, తర్వాత అమ్మవారికి జాతర అని చెప్పి ప్రత్యేకించి పూజలు అన్నీ. ఈవేళ ముఖ్యమైన జాతర ఈ రోజు అనమాట అండి. మళ్ళీ మరుసటి రోజు అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవటం, ఆ మరుసటి రోజు అమ్మవారి అన్న సమారాధన, ఇట్లా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి.
అమ్మవారి స్వరూపమైన గరగల్ని ఉయ్యాల పవళింపు సేవ అని చెప్పి ఉయ్యాల సేవ చేస్తారండి అమ్మవారికి. అందుకనే ఇక్కడ ఉయ్యాలది కట్టి అలంకరిస్తున్నారనమాట. ఇంకా తీనానా నన్ను తీయాలి అక్కడి నుంచి భక్తులు ఎంతో మంచి పారవశ్యంతో అత్యంత వైభవంగా జాతర అంతా చూసారా అండి ఎంత కోలాహలంగా ఉందో. ఇంకా చాలా టైం పడుతుందండి నిప్పుల కుండం తొక్కటానికి అదంతాను. కానీ అంతసేపు ప్రేమబాబు వెయిట్ చేయడు కదా,
అందుకనే తల్లిని దర్శించుకుని కొద్దిసేపు అవన్నీ కూడా చూసి ఇంటికి బయలుదేరిపోయామండి. పిల్ల పాపలను అందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని, మనల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో దీవించాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి.